అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పాడేరు నుండి విష మీదుగా తమిళనాడు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న దువ్వాడ పోలీసులు. పరవాడ ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన ప్రమాదంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందన. విశాఖ గోపాలపట్నంలో గంజాయి పట్టివేత. బీసీలను బ్యాక్ బోన్ క్లాసులుగా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదానీ మధ్య జరిగిన విద్యుత్ కొనుగోళ్లు. షర్మిల ఫైర్. విశాఖ గోపాలపట్నం గత వైసీపీ ప్రభుత్వంపై పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పలు విమర్శలు. పరవాడ ఠాకూర్ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు చనిపోవడం చాలా బాధాకరం. వాలంటీర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన వాలంటీర్లు. పాడేరు నుండి విశాఖ మీదుగా తమిళనాడు తరలిస్తున్న గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాడేరు నుండి విశాఖ మీదుగా తమిళనాడు తరలిస్తున్న గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగనంపూడి టోల్ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న సుమారు 5 లక్షల విలువ కలిగిన 135 కిలోల నిషేధిత డ్రై గంజాయితో పాటు ఆలివ్ ఆయిల్ ను పట్టుకుని స్టేషన్ కి తరలించారు. ఈ మేరకు దువ్వాడ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలను జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి వివరించారు. అల్లూరి జిల్లా నుండి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న గంజాయిని ముందస్తు సమాచారం మేరకు పట్టుకోవడం జరిగిందన్నారు. గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు. గంజాయితో పట్టుబడ్డ 2 వ్యక్తులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడం జరుగుతుందని డీసీపీ పేర్కొన్నారు. గంజాయి రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందని తెలిపారు. మీడియా మిత్రులందరికీ శుభోదయం. నిన్న అంటే 27వ తారీఖు ఉదయం 10 గంటల సమయంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు అగరంపూడి టోల్ గేట్ సమీపంలో మన దువ్వాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ చెకింగ్లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ని చెక్ చేయగా 2 ఉన్నారు. అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన మేరకు ఆ వెహికల్లో గంజాయి హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకు తెలియజెప్పారు. అదే మనం తనిఖీ చేసి నియర్లీ 2 కిలోల బరువు గల 67 బ్యాగ్స్ అంటే 135 కిలోల గంజాయి, అప్రాక్సిమేట్ 20 లక్షల విలువ గల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ 2 ముద్దాయిల్ని రిమాండ్కి పెట్టడం జరిగింది. వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావని గన్నవరం కృష్ణా జిల్లాకు చెందినతను, ఇంకొకతను శివరామకృష్ణ ముస్నూరు మండలం ఏలూరు. సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి. ఈ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డీపీఎస్ మెటీరియల్ అన్న దాని మీద డీజీపీ గారి ఆదేశాల మేరకు, సిపి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే లాస్ట్ 5 మంత్స్లో కొన్ని వందల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది. చాలామంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్నిఫర్ డాగ్, అది ట్రైన్డ్ స్నిఫర్ డాగ్, దాన్ని కూడా తీసుకొని అది కూడా డాగ్ సహాయంతో కూడా మనం గాంజా పట్టుకున్న సంఘటన మీకు అందరికీ కూడా తెలుసు. అలాగే మనం చెక్ పోస్టులు కూడా రెగ్యులర్గా 24/7 రన్ అవుతున్న చెక్ పోస్టులు ఉన్నాయి. అలానే మనకి మొబైల్ చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే డైనమిక్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంజా నిందితులు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ పోస్టులని డైనమిక్గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసిన మాకు సమాచారం ఇచ్చినట్ల వాళ్ళ యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. అలాగే గంజాయి అమ్మే వాళ్ళే కాదు, సేవించే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనము మన సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా చేర్చాలి. ఈ దాంట్లో మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇలాగే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది దువ్వాడ పోలీసుల్ని సిపి గారు కూడా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. పాడేరు నుంచి వీళ్ళు ఒక వ్యక్తి దగ్గర 5 లక్షల రూపాయలకి గంజాయి కొనుగోలు చేయడం జరిగింది. సో వాళ్ళ రెస్పెక్టివ్ జిల్లాలలో వాళ్ళు గంజాయి అమ్మడం కోసం వీటిని తీసుకువెళ్ళడం జరిగింది. సో ఆ కన్సర్న్ జిల్లా పోలీసులకు కూడా సమాచారం ఇస్తారు. పాడేరు నుంచి ఒక వ్యక్తి కృష్ణా జిల్లా గన్నవరం, ఇంకొక వ్యక్తి ముస్నూరు మండల్ ఏలూరు. చెన్నై తీసుకెళ్తున్నారు వాళ్ళు మన దగ్గర నుంచి. సో మిగతా లింక్స్ కూడా చెన్నైలో ఎవరెవరికి వీళ్ళు అమ్ముతారు, ఇంతకుముందు ఎవరెవరికి ఇచ్చారు,
ఇవన్నీ కూడా మనం నిన్న కన్ఫెషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే కస్టడీలో కూడా తీసుకునే అవసరం అయితే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేస్తాం. సో ప్రతి ఒక్కరికి గాంజా అమ్మే ఆలోచన రాకూడదు, ఎందుకంటే చాలా కఠినమైన చర్యలు మనం తీసుకుంటున్నాం. అలాగే ఎక్కువ సార్లు గాంజా అమ్మకాలను మనం దొరికిన వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా పెట్టే సన్నాహాలు జరుగుతున్నాయి. సో జైల్లో ఉంటారు. అలాగే విశాఖ నగర బహిష్కరణ ఫైల్స్ కూడా సిద్ధం చేస్తున్నాం. సో గంజాయి నిందితులు అట్లాంటి పనులు విశాఖపట్నంలో చేయొద్దని ఇదే మా హెచ్చరిక. పరవాడ ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన ప్రమాదంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. విశాఖలో గురువారం ఆయన మాట్లాడారు. వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, వీటిపై కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఏ చర్యలు తీసుకున్నారు అని మండిపడ్డారు. నిన్నగాక మొన్న సాయంత్రం ఒక సంస్థలో విషవాయువు లీక్ అయ్యి ఇప్పుడే ఇంకో సమాచారం ఏంటంటే ఇంకొక ఆయన కూడా మరణించాడని చెప్పని అన్నారు. ఇద్దరు మరణించడం జరిగింది. 9 మంది ఒక హాస్పిటల్లో, ఇంకొక 9 మంది వేరే హాస్పిటల్లో, గాజువాకలో కిమ్స్ ఐకాన్ లో ఒక 8 మంది ఉన్నారు. పవన్ సాయి అని చెప్పి వడ్లపూడిలో ఒక హాస్పిటల్లో అక్కడ ఒక 9 మంది ఉన్నారని చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు వరకు ఒక ప్రజాప్రతినిధి కానీ, స్థానిక మంత్రి కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ రోజు వరకు ఎవరు రాలా. జరిగి 48 గంటలు అయింది ఇన్సిడెంట్ జరిగి. అసలు మొన్న ఎసెన్షియా ఫార్మాలో ఒక ఇన్సిడెంట్ జరిగి అక్కడ 15 మంది చనిపోయారు. తర్వాత ఇంకొక యూనిట్ లో ఒక 4 చనిపోయారు. ఇప్పటి వరకు ఒక లేబర్ మినిస్టర్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ సంబంధించినటువంటి ఏదైతే ఈ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు నాకు తెలిసి ఆయన విశాఖపట్నం వచ్చినట్టు లేడు. ఇంకా స్థానిక మంత్రి గారు అయితే వారికి ప్రెస్ మీట్లకే సరిపోయింది సమయం. వారికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, ఎటకారంగా మాట్లాడడానికి వారికి ఆ సమయం సరిపోయింది వారికి. అంటే ఎసెన్షియా ఫార్మాలో చనిపోతే ఇది ప్రపంచవ్యాప్తంగా దీని మీద డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ₹1 మీరు ఇస్తారు. నేను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఏదైతే ఎక్స్గ్రేషియా అప్పుడు వారికి ఇచ్చారో ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ఆ రకంగానే ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో, అంటే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారు కానీ ఇంకోరు కానీ ఎవరైతే ఉన్నారో గతంలో ఏ రకంగా చేశారో అది చెయ్యాలి. వీటన్నిటికన్నా మించి గడిచినటువంటి మీ 3 నెలల్లో ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగితే మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు సేఫ్టీ ఆడిట్ చేయట్లేదు? రాష్ట్రం అంతా కలిపిన నాకు తెలిసి అయితే, ఎందుకంటే గతంలో నేను పరిశ్రమల శాఖ మంత్రిగా చేశా, 90 నుంచి 100 పరిశ్రమలు హజార్డస్ యూనిట్స్ ఉంటాయి. అంటే ఇన్సిడెంట్స్ జరిగేటువంటి దానికి, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రమాదం జరిగేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి. దీని మీద కూడా మీరు సేఫ్టీ ఆడిట్ చేయకపోతే, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సేఫ్టీ ఆడిట్ చేయకపోతే దేనికి ఉంది మీ ప్రభుత్వం? ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఎవరేమైపోయినా పర్వాలేదు అని అనుకుంటే తప్పకుండా ప్రభుత్వం తాలూకు బాధ్యత, ప్రభుత్వం దీని మీద స్పందించాలి. డెఫినెట్ గా సేఫ్టీ ఆడిట్స్ అనేటువంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. విశాఖలో గంజాయి పట్టివేత. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసుకుని కేరళలో అమ్మడానికి అక్రమ రవాణా చేస్తూ ఉత్తర సింహాచలం రైల్వే క్వార్టర్స్ వద్ద మొత్తం 20 కేజీల గంజాయితో పట్టుబడినారు. ఇందులో ప్రతి వారు కూడా పోలీసు యూనిఫామ్లో ఉన్న పోలీసు, ఇతర ప్రజలంతా కూడా యూనిఫామ్ లేని పోలీసు ఎవరి పిల్లల్ని, ఎవరి భర్తల్ని, ఎవరి అన్నల్ని, ఎవరి తమ్ముళ్ళని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ చూస్తున్నాం ఆడపిల్లలు కూడా దీనికి వ్యసనం భారీ అయిపోతున్నారు. నాకు మొన్న కంచరపాల నుంచి ఒక తల్లి వచ్చి చాలా బాధపడుతుంది. ఆ పిల్ల గంజాయికి ఎడిక్ట్ అయిపోయిందంటే పోతినమల్లపాలెంలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్ దగ్గరికి పంపించాం. చాలామంది తల్లిదండ్రులకి కొడుతున్నారు, తిడుతున్నారు, చంపేస్తానంటున్నారు, గాయపరుస్తున్నారు. దాని ప్రభావంలో కొంతమంది తల్లిదండ్రులు అయితే నా దగ్గరికి వచ్చి మా కుర్రోడు కొట్టేయండి అంటున్నారు, చంపేయండి అంటున్నారు, జైలు పంపించేయండి అంటున్నారు, చివరికి చంపేయండి అంటున్నారు. అంటే ఎంత బాధపడుతున్నారో చూడాలి. కాబట్టి మనం ప్రతివాడు కూడా ఈ సమాజంలో గంజాయి అన్నది ఇది ఎక్కడో ఒకదాన్ని ఎవరికో ఒకరు కనబడతారు. కాబట్టి దాన్ని మా కమిషనర్ గారు కూడా ఒక నెంబర్ ఇచ్చారు. 24 గంటలు ఆయన మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు. విశాఖపట్నం సిటీలో హైయెస్ట్ వర్క్ చేసింది ఆయన. ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఎత్తుతారు. కింద వాళ్ళే అలర్ట్ చేస్తారు, పట్టుకుంటారు. ఆయన నెంబరు 7950955799. ఎవరికి కూడా సమాచారం బయటకు పొక్కనివ్వకుండా సమాచారం ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సమాచారం ఏమి
బయటపడకుండా మేము ఈ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకోగలం. దయచేసి ఆ నెంబర్కి చెప్పండి, లేదా 9440796008 9440796008 అది ఏసీపీ వెస్ట్ నెంబర్, దానికైనా ఎవరైనా చెప్పచ్చు. అలాగే పెందుర్తి సే 9440796039 944079 కామన్ 96 కామన్. నాది 008 పెందుర్తి సిఐ గారిది 039, గోపాలపట్నం సిఐ గారిది 020 9440796020 900 112 కొట్టినా డైల్ 100 కొట్టినా ఇమీడియట్గా 5 నిమిషాల్లో ప్రత్యక్షం అయిపోతాం. మాకు రాత్రి లేదు, పగలు లేదు, ఎండ లేదు, చలి లేదు, వాన లేదు, ఎండ వాన ఏమీ లెక్క చేయకుండా ఈ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం మేము నిరంతరం పనిచేస్తాం. మీ ముందు ఉంటాం. మీరు ఇచ్చే సమాచారాన్ని మీ వివరాలు ఎవరికి తెలియజేయకుండా మేము చేస్తాం. ఇచ్చే సమాచారం బట్టి మీకు పారితోషికం కూడా ఇస్తాం. ఇదంతా మా తాపత్రయం ఏంటంటే పిల్లలు మాకు ఉన్నారు, మీకు ఉన్నారు, మాకు అన్నదమ్ములు, మీకు అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళెవరు ఈ గంజాయి బారిన పడిపోయి నిర్వీర్యాలు కాకుండా, కుటుంబాలకు దూరం కాకుండా ఉండాలనేది మా ఉద్దేశం. కాబట్టి మా విన్నపాన్ని మళ్ళించి ప్రజల ముందుకు వచ్చి ఈ నెంబర్లకు తెలియజేస్తే మేము వెంటనే చర్య తీసుకుంటాం. కాబట్టి ఈ పత్రికా సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మీరు అంతా కన్వే చేసి మీరు కూడా ఈ గంజాయి రహిత సమాజంలో భాగమైనందుకు మిమ్మల్ని కూడా నేను మా సిటీ పోలీస్ జరుగుతుంది. కేరళ రాష్ట్రం నుంచి శ్రీజిత్, పప్పచ్చన్, అజిత్ జాయ్ అనే ముగ్గురు ఇక్కడికి వచ్చి బీసీలను బ్యాక్ బోన్ క్లాసులుగా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచారని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో బీసీల సంక్షేమంలో ఆయన నిర్ణయాలు ఎందరికో ఆదర్శమని వెల్లడించారు. జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాల వేస్తూ ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన ఆశయాలు ముఖ్యంగా బీసీ కులాలకు మంచి జరగాలనేసే ఆయన ఆశయాలన్నీ మన మధ్యలో ఎప్పటికీ ఉన్నాయి. ఆయన ఆశయాలు మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అనేసి బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ముఖ్య నిదర్శనం ఎన్నోసార్లు నేను చెప్పాను. దాంట్లో నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గంలో యాదవ వర్గానికి చెందిన నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మన జ్యోతి పూలే గారి ఆశయాలు కానీ వాళ్ళకు బీసీలకు పెద్దపీట వేయాలన్న ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారిలో ఈరోజు మనం చూసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి బీసీలకు ఎప్పుడైనా సరే, ముందైనా సరే, ఎప్పుడైనా సరే పెద్దపీట వేసేది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం అందరం కలిసి పనిచేసి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోగి రమేష్ గారు మాజీ మంత్రివర్యులు ప్రసంగిస్తారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి ఈరోజు దేశవ్యాప్తంగా పూలే గారిని స్మరించుకునే రోజు. మహనీయుడు, బడుగు బలహీన వర్గాల వారికి ఆదర్శప్రాయుడు. పూలే మహాత్మా పూలే గారి అడుగుజాడల్లో గడచిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహనీయుడు, బలహీన వర్గాలని మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏ విధంగా అయితే చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన భావించారో ఆ బాటలో రాజశేఖర రెడ్డి గారి పయనం. రాజశేఖర రెడ్డి గారు బలహీన వర్గాలకి అండగా ఉండి బలహీన వర్గాల్ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక మహోన్నత వ్యక్తిగా ఆ మహనీయుడిని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మన నాయకుడు, మనసున్న నాయకుడు జగనన్న. పూలే గారి ఆశయాలు, ఆలోచనలు, విధానాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి
దేశానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదాని మధ్య జరిగిన విద్యుత్ కొనుగోళ్లు 1750 కోట్లు ముడుపుల వ్యవహారంపై విచారణ జరిపించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఇవాళ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ని కలిసి వినతిపత్రం సమర్పించిన షర్మిల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనా? అది కూడా ఈ డీలు రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా? కేవలం ఒక్క అదానికి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు. ఇలాంటి డీలే అదానీ గారి కంపెనీ సెకీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం ₹99 కుదుర్చుకుంటే అదే ఆంధ్ర రాష్ట్రం ₹2.49 పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఈ తేడా దాదాపు ₹5 వరకు పడుతుందని హిడెన్ కాస్ట్ అన్ని కలుపుకుంటే ₹2.49 కాదు ₹5 వరకు చేరుతుందని ఒక అంచనా ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోయే ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎంత? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపపోతున్నారు? ఒక ప్రభుత్వము ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయాలి అని పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకుంది అంటే దానికి అర్థం ఎక్కువ చెల్లించేది ఎవరు? ప్రజలు కాదా? డిస్కాంలేమో ఎలక్ట్రిసిటీ సప్లై చేసిన తర్వాత బిల్లులు వసూలు చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి. మరి అలాంటప్పుడు ఈ భారం అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపడం కాదా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎందుకని ఇంతవరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక్క ఎంక్వైరీకి కూడా ఎందుకు కమిషన్ చేయలేదు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ అవినీతి బయటపడింది, డిస్కవర్ చేసింది మన ఏజెన్సీలు కాదు. భారతదేశానికి సంబంధించిన ఈడీఓ, భారతదేశానికి సంబంధించిన సిబిఐఓ అవినీతి జరిగిందని అదానీ లాంటి వాడు ఆంధ్ర రాష్ట్రానికే 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒక డీల్ సంపాదించుకున్నాడని, మిగతా రాష్ట్రాలకు ఇంకొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు డీళ్లు సంపాదించుకున్నారు అన్న విషయము మన ఏజెన్సీలు ఏవి బయట పెట్టలేదు. ఎంత సిగ్గుచేటు! ఇక్కడ మన దేశంలో జరిగిన అవినీతి ఎక్కడో అమెరికాలో బయటపడింది. ఇక్కడ ఎందుకు బయటపడలేదు? ఇక్కడ ఎందుకు డిస్కవర్ చేయలేకపోయారు? ఎందుకంటే ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా అన్ని అదానీ గారి చేతుల్లోనే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అయినా ఆఖరికి ఏ ఏజెన్సీ తీసుకున్నా, ఆర్బీఐ అయినా ఏ ఏజెన్సీ తీసుకున్నా ఈరోజు అన్ని మోడీ గారు. విశాఖ గోపాలపట్నం గత వైసీపీ ప్రభుత్వంపై పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పలు విమర్శలు చేశారు. గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆఖరికి చిన్న పిల్లలు తినేటువంటి చెక్కి ఏదైతే మిడ్ డే మీల్లో పెట్టేటువంటి వాటికి కూడా వాళ్ళకు కూడా బకాయిలు పెట్టింది గవర్నమెంట్, గత గవర్నమెంట్. సో ఎక్కడైతే బకాయిలో అవన్నీ కూడా తీరుస్తూనే నీరు చెట్టు బిల్స్ కానివ్వండి, హౌసింగ్ కూడా ఎక్కడికక్కడ టిట్కో హౌసింగ్ నిలిచిపోయింది. ప్రతి ప్రాజెక్టులు కూడా ఎక్కడ నిలిచిపోయినటువంటి అభివృద్ధికి పాత బకాయిలు చెల్లిస్తూనే కొత్త పథకాలు అన్నీ కూడా వర్తిస్తూనే మనం భవిష్యత్తులో ఎక్కడ ఆధారపడకుండా ఒక విజన్ అంటూ పెట్టుకొని 2027 నాటికి ఏ రకంగా ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి, 2036 నాటికి ఆంధ్రప్రదేశ్ రోల్ ఏంటి, 2047 నాటికి ఏ అంశాలు ఉండబోతున్నాయి. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా చూపించి ఇటీవల కాలంలో మీరు టౌన్ ప్లానింగ్ మున్సిపల్ యాక్ట్ కూడా చూశారు. మున్సిపల్ పాలసీలు కూడా రాబోయే కాలంలో చాలా సరళీకృతం చేస్తున్నాం. ఎక్కడ కరప్షన్ అవకాశం లేకుండా ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా పేదవారికి ఎక్కడ కూడా భారం పడకుండా ఈరోజు అభివృద్ధి సంక్షేమం అందాలనే ఉద్దేశంతో నూతన విధానాలు తీసుకురావడం. ఏ పాలసీ తీసుకున్న మద్యం ధరలు తగ్గించడమే కానీ నాణ్యత పెంచాలనే ఆలోచనతో ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రజామోదం వచ్చింది. గతంలో ఉండేటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటిలో ఏవైతే లాబ్ పోస్టింగ్గా ఉన్నాయో ప్రజలు ఇబ్బంది పడ్డారు, వాటన్నిటిపైన కూడా మనం ఈరోజు ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఈ 150 రోజుల్లో మనం చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి స్పష్టతతో వెళ్ళాలనేటువంటిది కూడా చూస్తున్నాం. ఒకవైపు రెవెన్యూ సదస్సులు కూడా వచ్చే నెల నుంచి ప్రారంభమవుతున్నాయి. దానికి కూడా కారణం గతంలో జరిగినటువంటి తప్పిదాలు, భూములకు సంబంధించి కానీ
రికార్డులకు సంబంధించి కానీ సర్వేలకు సంబంధించి కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే శిలా పలకాలపైన అంటే ప్రచారార్భాటంగా నిలిచిపోయినటువంటివి ఈరోజు అందరికీ కూడా వారి భూ హక్కులు కలిగించే విధంగా భూ హక్కులపైన వాళ్ళ తాతల తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులపైన ఈరోజు ప్రభుత్వంలో ఉండే పెద్దలు ప్రచారం చేసుకోవడం కానీ మరి ఫోటోలు పెట్టడం కానీ ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ఈరోజు అప్పుడు ప్రచారానికి ఇచ్చినటువంటి ఆర్భాటం రంగులు వేసుకోవడం కానీ వాలంటీర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన వాలంటీర్లు అందులో భాగంగా 4 రోడ్ల జంక్షన్ వద్ద మానవహారం చేపట్టారు. ఆ రోజు నుంచి ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు మేము చేయని వర్క్ అంటూ ఏమీ లేదండి. కరోనా వచ్చిన దగ్గర నుంచి లేకపోతే పెన్షన్ల విషయం అవనివ్వండి, సర్టిఫికేట్ల విషయం అవనివ్వండి, ఏదైనా సరే మేము ముందుకు వచ్చి మేమే దగ్గరుండి ప్రతి ఇళ్లకు చేర్చాం. ఆ రోజు నుంచి ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా. కానీ ఈ రోజు మా వాలంటీర్ వ్యవస్థ అనేది మనుగడ లేకుండా పోయిందండి. కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళు ఏమన్నారంటే మీకు ప్రభుత్వం వచ్చాక మీకు 10,000 ఇస్తాము, అలాగే ఉద్యోగ భద్రత ఇస్తాము అని మాకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారండి. కానీ ఒక్క హామీని కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు, హామీలు నమ్మి మేము నెక్స్ట్ ఎవరికి వేసినా ఇంకా ఏ ప్రభుత్వం కూడా ఇదే చేస్తుంది మాకు. అలాగే ఇప్పుడు ఏమంటున్నారు, రెన్యువల్ లేదు, గత 2023 ఆగస్టు నుంచి మీ వాలంటీర్స్కి రెన్యువల్ లేదు, అందుకే మిమ్మల్ని మేము తీసేస్తున్నాము అన్నారు. మరి 2023 నుంచి రెన్యువల్ లేదు, ఓకేనండి. ఆ విషయం మీకు తెలియదా అండి? కొత్త ప్రభుత్వం వచ్చాక మీ ఎవరికి తెలియలేదా? 2023 నుంచి 2024 వరకు మాకు జీతాలు ఎలా పడ్డాయి? అసలు జీతాలు ఇచ్చారు, ఓకే. మరి అప్పుడంటే వాళ్ళకి తెలియదు. 2024లో ఎలక్షన్ టైంలో మన వైసీపీ ప్రభుత్వం అనేది పక్కకుంది. అప్పుడు 2 నెలలు ఎలక్షన్ కమిషనర్ మా వాలంటీర్ వ్యవస్థను చూసుకున్నారు. మరి అప్పుడు ఎలక్షన్ కమిషనర్ వారికి తెలియదండి రెన్యువల్ లేదు, జీతాలు వేయకూడదు అనే విషయం. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు 9వ తేదీన బాల వీరాంజనేయులు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, మీకు వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది, మీకు రెన్యువల్ చేయలేదు, అందుకే మీకు ఇన్ని రోజులు మేము జీతాలు వేయలేకపోతున్నాం, కానీ మేము మాత్రం ఖచ్చితంగా రెన్యువల్ లేని దాన్ని రెన్యువల్ చేసి చూపిస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీకు 10,000 జీతం పెంచుతాము, వాలంటీర్ వ్యవస్థ ఉంచుతామని అతనే ప్రెస్ మీట్ లో చెప్పారు. మరి ఇప్పుడు ఏటైపోయిందంటే అది ఆ హామీ కూడా అంటే గెలిచిన ముందు ఇచ్చిన హామీ నెరవేర్చరు, గెలిచిన తర్వాత ఇచ్చిన ప్రెస్ మీట్ లో చెప్పిన హామీ నెరవేర్చరు. అంటే వాలంటీర్స్ ఎలాగైనా బయటికి రారు. ఎలాగా 2 నెలలు అయిపోయిన తర్వాత చెప్పాము వాళ్ళకి, అంటే ఉన్నారు మిమ్మల్ని ఉంచుతాము అంటే కొంచెం సైలెంట్ అవుతారు. ఇంకో 2-3 నెలల తర్వాత వాలంటీర్ వ్యవస్థ లేదు అంటే ఇంకా వాళ్ళు బయటికి రారు అనే నిర్ణయంతో చక్కగా చెప్పేశారు. ఇప్పుడు మొన్న మేము వెళ్ళి బాల వీరాంజనేయులు కలిసాం. ఏ రోజైతే అనౌన్స్ చేశారో ఆ రోజే సెక్రటరియట్ లో నేను కూడా వెళ్ళి కలిశాను మన సిఐ2 ధనలక్ష్మి మేడం గారితో కలిసి. ఏమన్నారు, మీకు శాలరీస్ వేశారు, మీ గురించి లోతుగా పరిశీలిస్తే చాలా మంది బయటకు వస్తారని చెప్తున్నారు. ఎవరో బయటకు రావడం కోసం చిన్న 5,000 జీతం అంటే చాలా తక్కువ అండి. అయినా సరే ఎన్నో ఉదయం రమ్మంటే ఉదయం వచ్చాం, రాత్రికి రమ్మంటే. పరవాడ ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు చనిపోవడం చాలా బాధాకరమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విచారం వ్యక్తం చేశారు. గురువారం సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. మొన్న సాయంత్రం ఫార్మాసిటీలో ఠాగూర్ కెమికల్స్ కంపెనీలో జరిగిన దుర్ఘటన చాలా విచారకరం. ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదో జరగటం, మేము ఇలాగే మాట్లాడటం అనేది మాకే ఇబ్బందిగా ఉంది. ఇండస్ట్రీ వాళ్ళకు కానీ అలాగే గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరైతే ఇక్కడ సేఫ్టీ మెథడ్స్ తీసుకోవాలో, సేఫ్టీ నామ్స్ని ఫాలో అయ్యేట్టుగా చేసే అధికారులకు కానీ, పొల్యూషన్ బోర్డుకి కానీ, పొల్యూషన్ కమిటీకి కానీ ఎన్నిసార్లు ఎన్ని హెచ్చరికలు చేసినా జరగాల్సిన అనర్థాలు ఆగటం లేదు. దురదృష్టమైన సంఘటన ఏమిటి అంటే 4 గంటలకు జరిగితే అందరూ బాగున్నారు, ఎవరికి కూడా ఇది ఓపెన్ ఏరియాలో జరిగింది, స్మెల్ వచ్చింది, తుడిచేసాం, అంతా అయిపోయింది, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు రిలాక్స్ అయ్యారు. మరి అర్ధరాత్రి నుంచి ఆ ఎఫెక్ట్ చూపించటం, అందరూ హాస్పిటలైజ్డ్ అవ్వటం. మరి మొన్న అదే రోజు ఎర్లీ అవర్స్లో ఒకరు, ఈరోజు ఎర్లీ అవర్స్లో 1-2 చనిపోవటం చాలా దురదృష్టకరం. యాజమాన్యానికి నిన్ననే కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, నేను కానీ మాట్లాడి చెప్పడం జరిగింది. ఏదన్నా సంఘటన జరిగిన వెంటనే మా దృష్టికి తేవాలి. ఎందుకు తేలేదంటే వాళ్ళ వర్షన్ అయితే
అంత సీరియస్గా అప్పుడప్పుడు జరిగే ప్రక్రియ అంత సీరియస్గా ఎవరు ఇంజూర్ అవ్వలేదు, మనుషులకి ఏం కాదు అనుకున్నామని చెప్పారు. కానీ అది చాలా బాధ్యతారాహిత్యం. ఎందుకంటే ఎప్పుడు జరగలేదు అనే దానికి కాదు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంది. ఏదో కాంపన్సేషన్ ఇస్తున్నారు కదా అనడానికి ప్రాణం చాలా విలువైంది డబ్బు కన్నా. ఏ ప్రాణాన్ని తిరిగి తేలే. పదే పదే మీటింగ్లు పెట్టి కూడా కంపెనీలకు కానీ మా అధికారులు కానీ చెప్తున్నా కూడా మరి ఆ సమన్వయ లోపం వల్ల కొద్ది ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇదే కానీ కరెక్ట్ టైంకి మొన్న సాయంత్రం జరిగిన వెంటనే వీళ్ళని హాస్పిటల్లో